వెల్కమ్ టు మన టీవీ. బీజేపీతో చేయి కలిపి తనకు ఓటు వేసిన ఓటర్లను మోసం చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిజ స్వరూపాన్ని ప్రజలు తెలుసుకుంటున్నారు. ఎన్నికల సమయంలో తాము బీజేపీకి దూరమని సింగిల్ సింగం అని సభలలోనూ సోషల్ మీడియాలో ఊదరగొట్టి మోసపూరితంగా 40% ఓట్లు పొంది కూడా చిత్తుచిత్తుగా ఓడిపోయిన జగన్ నేడు లోక్సభ స్పీకర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతు తెలిపి ఓటర్లను మోసం చేశారన్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న స్వార్థపూరితమైన నిర్ణయాలు, మోసపూరిత నిర్ణయాల వల్ల త్వరలో వైఎస్ఆర్సీపీ పార్టీ మూసివేసే పరిస్థితి త్వరలో ఉంది. మహా అంటే ఈ పార్టీ 6 నెలల యొక్క సంవత్సరంలో ముగిసిపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఎంతకాలం తాము బీజేపీకి వ్యతిరేకమని చెప్పి, తమ విధానం వేరని చెప్పి ఓటర్లను మభ్యపెట్టి మోసపెట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 40% ఓటు వేసుకున్నటువంటి బీజేపీని వ్యతిరేకించి నటించి 40% ఓట్లు వేసుకున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ, దాని అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 40% ఓట్లు వేసినా కూడా ప్రజల్ని మోసం చేయడం జరిగింది. అది ఎలాగంటే తాజాగా పార్లమెంట్లో లోక్సభ స్పీకర్ ఎన్నికలో బీజేపీ అలయన్స్ అయినటువంటి ఎన్డీఏ లోక్సభ స్పీకర్ అభ్యర్థి నిలబెడితే దానికి ఎంతకాలము సింహము పులి అంటూ సోషల్ మీడియాలో ఉదిరికొట్టిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఎలాంటి షరతు లేకుండా బీజేపీ లోక్సభ స్పీకర్కు మద్దతు ఇవ్వడం జరిగింది. ఏ పార్టీనైనా మీరు మద్దతు ఇవ్వచ్చు, కానీ ఎలక్షన్లలో ఏకపక్షంగా మరి టీడీపీ కూటమి భాగస్వామ్యంలో జనసేన బీజేపీ పార్టీలకు ముస్లిం మరియు క్రిస్టియన్స్ ఓట్లు మల్లకుండా, ఇతర సెక్యులర్ ఓట్లు మల్లకుండా, బీజేపీ వ్యతిరేక ఓట్లు మల్లకుండా మరి మోసపూరితంగా సోషల్ మీడియాలో మీరు ఏదైతే ఒక ప్రొపగండా క్యాంపెయిన్ నడిపారో అది ఈరోజు బట్టబయలైంది. ప్రజలు మీ మోసాన్ని గ్రహించారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా బేషరతుగా ఇచ్చాడంటే బేషరతు ఏముంటుంది, ఖచ్చితంగా షరతే ఉంటుంది. ఆ షరతు ఏముంటుందంటే ఈయన మళ్ళీ జైల్లో వేయరాదు, బెయిల్ రద్దు కారాదు, అంతే, సింపుల్ షరతు. అంటే తన స్వార్థానికి ప్రజలు గెలిపించిన సీట్లను ఆయన ఢిల్లీలో తాకట్టు పెడుతున్నాడు. ఈరోజు టీడీపీ కానీ జనసేన కానీ ఎన్డీఏ కూటమిలో ఉన్నాయంటే ముందుగా నొక్కి ఒక్కడి డంగా బజాయించి ముందే చెప్పారు, మేము రాష్ట్ర ప్రయోజనాలకు కలుస్తున్నామని చెప్పి. మరి మీరే ప్రయోజనాలు కలుస్తున్నారు? రాష్ట్ర ప్రయోజనాలకు మాత్రమే కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కలుస్తుండేది ఫక్తుగా జైలు నుంచి తప్పించుకోవడానికి మాత్రమే. మీరు గెలిచిన 4 ఎంపీ సీట్లను ఎవరు పాదాల వద్ద పెట్టారు? బీజేపీ పాదాల వద్ద పెట్టారు. మరి 4 సీట్లు బదులుగా మీరు ఏమైనా ప్రజల కోసం కోరారంటే ఏది కోరలేదు. ప్రజల కోసం మీకేం అవసరం లేదు. మీరు చేసే రాజకీయం అంతా కేవలం మీ స్వార్థం, జైలుని తప్పించుకోవాలా, ఆదాయం పెంచుకోవాలా, లక్షల కోట్లు కుమ్మేయాలనేది మీ లక్ష్యం తప్ప ప్రజా సంక్షేమం ఏది కాదని చెప్పి ప్రజలు గ్రహించడం బట్టే మిమ్మల్ని చిత్తుగా ఓడించినారు. అయినా కూడా మీరు అదే స్వార్థంతో ఈరోజు మీ యొక్క ఎంపీ సీట్లను ఎలాంటి షరతు, అంటే ప్రజలకు ఉపయోగపడే ఎలాంటి షరతు లేకుండా, షరతు తీసుకోకుండా గుడ్డిగా కేవలం మిమ్మల్ని మళ్ళీ జైల్లో వేయకుంటే చాలు, బెయిల్ రద్దు కాకుండా చాలనే విధంగా స్వార్థంగా ఈరోజు లోక్సభ స్పీకర్ ఎన్నికలో మీరు బీజేపీ మద్దతు ఇవ్వడం అనేది మీ యొక్క ద్వంద్వ వైఖరి. ఈ వైఖరి గమనించాక కూడా మరి మీకు ఎవరైతే బీజేపీ వ్యతిరేకంగా ఉండే వాళ్ళు మీకు ఎంతకాలము పూర్తిగా అయితే మీకు సపోర్ట్ చేయలేదు. ఎందుకంటే పూర్తిగా మీకు సపోర్ట్ చేసి గెలిచేవాళ్ళు. ఈరోజు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా దాదాపు మంచి సంఖ్యలోనే టీడీపీ కూటమి ఓటు వేయడంతో ఈరోజు ఒక ప్రచండమైన అద్భుతమైన ఒక మెజారిటీ వచ్చింది. 175కి 166 అంటే 164 అంటే శాస్త్రమంది కాదు. కానీ ఎంతో కొంత మీ వైపు ఏదైతే బీజేపీ వ్యతిరేకంగా కొంతమంది ఓట్లు వేశారో వాళ్ళు కూడా మీ యొక్క స్వార్థపూరిత, మోసపూరిత విధానాలను కనుక్కొని తెలుసుకొని ఈరోజు మీ నుంచి దూరం జరుగుతున్నారు. కాబట్టి త్వరలోనే మీ పార్టీ అంతం కాబోతున్నదని చెప్పి ఈ సందర్భంగా సూచిస్తున్నాం. మరో విషయం ఏమంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూడా ఓటమిని ఆయన అంగీకరించడం లేదు. వాళ్ళ యొక్క అంధభక్తులు ఎవరైతే జగన్ అంధభక్తులు ఉన్నారో వాళ్ళు ఈరోజు కూడా సోషల్ మీడియాలో ప్రజలదే తప్పు అన్నట్టు మీరు నిందిస్తున్నారు. అంటే ప్రజలదే తప్పు అంటే ఇది 2024లో ప్రజలు టీడీపీని గెలిపించి తప్పు చేయలేదు సార్. 2019లో ఏదో జగన్మోహన్ రెడ్డిని గెలిపించారో అది తప్పు.
ఆ తప్పును 2024లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తెలివిగా చాలా జాగరూకతతో తమ ఓటు వినియోగించుకొని మిమ్మల్ని ఓడించి ఆ తప్పును సరిదిద్దుకున్నారు. మీరు చేసిన విధ్వంసం చాలని చెప్పి సరిదిద్దుకున్నారు. కాబట్టి ఒకటొకటిగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి మోసపూరిత రాజకీయాలు బయటపడటంతో ఆయనకు ఎంతకాలం అండగా ఉన్నటువంటి వివిధ రకాల వర్గాల ప్రజలు, బీజేపీ వ్యతిరేక వర్గాల ప్రజలు కూడా ఈరోజు ఈ యొక్క మోసపూరిత ధోరణి చూసి వీళ్ళకంటే టీడీపీనే నయము అనే విధంగా ఈరోజు ఆలోచన వస్తున్నారు. ఎందుకంటే టీడీపీ బీజేపీతో చేయగలిపినా ఎవరితో చేయగలిపినా కూడా రాష్ట్ర ప్రజల కోసం కలుపుతుంది తప్ప తమ కేసులు మాఫీ చేసుకోవడానికో లక్షల కోట్లు కుమ్మేయడానికి వేయదు. అందుకే ఈరోజు టీడీపీ పార్టీ 40 ఏళ్ళు దాటినా కూడా ఈ చెక్కు చెదరకుండా అలాగే ఉంది. మరి వైసీపీ పార్టీ పుట్టి 10-12 సంవత్సరాలైనా కూడా ఈరోజు దాదాపు అస్తమించే దశకు చేరుకుంది. కాబట్టి ఇది జగన్మోహన్ రెడ్డి గారి కోసం పుట్టి, జగన్మోహన్ రెడ్డి గారి కోసం పెరిగి, జగన్మోహన్ రెడ్డి గారి కోసము చనిపోతున్న పార్టీ వైసీపీ పార్టీ. కాబట్టి ప్రజలు ఇంకా ఎవరైనా తెలుసుకునే వాళ్ళు ఉంటే ఈయన స్వార్థ రాజకీయాలు తెలుసుకోండి, నిదానంగా బయటికి రండి. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు, మన రాష్ట్ర భవిష్యత్తు మనకు ముఖ్యంగానే ఎవరో జైలు నుంచి బెయిల్ మీద వచ్చిన ఆయన గురించి మన భవిష్యత్తు పాడు చేసుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ మద్దతుదారులు ఎవరైనా ఉంటే తెలుసుకోండి, ఈ నిజాన్ని తెలుసుకోండి, ముందుకు రండి, టీడీపీ కుటుంబంతో చేయగలపండి. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మనమంతా ఐకమత్యంతో మన రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం. ఈ యొక్క మోసపూరితమైన బెయిల్ నాయకుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ త్వరలో అంతమైపోతుంది. ఆయన టీడీపీలో కలిపేయడమా, లేకుంటే బీజేపీలో కలపడం, లేకుంటే ఆయన ఏం మాట్లాడుకోకపోతే ఆయన ఎమ్మెల్యేలంతా వేరే పార్టీలో జంపు కొట్టడం ఏదో ఒకటి జరిగిపోతుంది. మహా అంటే 6 నెలలు లేక సంవత్సరంలో వైసీపీ పార్టీ అంతం. కాబట్టి ఈనాటికైనా మరి జగన్మోహన్ రెడ్డి మోసపూరితమైన స్వభావం ఈరోజు లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా బయటపడింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అంతం కావడము, టీడీపీ కూటమి మరింత బలంగా తయారై మన ఆంధ్రప్రదేశ్ను అద్భుతంగా తయారు చేయడం తథ్యమని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటున్నాను. నా పేరు నూర్ అహ్మద్, ఎంహెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. జై హింద్.